మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మేమందరం క్షేమంగా ఉన్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు వివాహ దినములు, పుట్టిన దినములు జరుపుకుంటున్న బిడ్డలకు మా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇలాంటి దినాలు అనేకమైనవి మీరు జరుపుకొని దేవునిలో ఆనందించాలని మా ప్రార్థన అయినది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అనేక విషయాలు మనం వింటున్నాము, అనేక విషయాలు చూస్తున్నాము. చాలా ప్రమాదకరమైన దినాలు చూస్తున్నాము, వస్తున్నాయి, వెళుతున్నాయి, రాబోతున్నాయి. కానీ దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఈ దినమందు. ఏమని అంటే, క్షామకాలమున మరణం నుండి నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు, ఎన్నో ప్రమాదకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తున్నాము. లోకంలో జరుగుతూ ఉన్నాయి. అంత్యకాల సూచనలు జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ చూస్తున్నాం. యాక్సిడెంట్స్ ప్రమాదకరమైనవి జరుగుతూ ఉన్నాయి. కానీ మన దేవుడు మనతో ఉంటే మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? క్షామకాలమున మరణం నుండి నిన్ను తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. క్షామకాలం అంటే అది కరువు కాలమే అవ్వచ్చు, మరి లేమితోనైనా బాధపడుతూ ఉన్న పరిస్థితులు అయి ఉండవచ్చు. కానీ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను తప్పించదను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఎందుకని అంటే, మనము ఆయన బిడ్డలము, ఆయనను సేవిస్తున్న వారము, ఆయనను ఆరాధిస్తున్న వారము, దినమెల్లా ఆయన కొరకు మనము జీవిస్తున్నాము కనుక మనల్ని తప్పిస్తాడు. ఆయన మనల్ని క్షేమంగా ఉంచుతాడు. ఏ ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా కానీ నేను వాటి నుండి తప్పిస్తాను అని దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఒక వాగ్దానం ఏంటంటే, యుద్ధ దినమున మిమ్మల్ని ఖడ్గ బలము నుండి తప్పించేదను. యుద్ధ దినమున కూడా ఖడ్గ బలము నుండి, రాజ్యాలకు రాజ్యాలు, రాజులకు రాజులు, ఇవే కాదు. యుద్ధము అంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఏవైనా సరే, శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటాడు అస్తమానం. ఎప్పుడు మనము దొరుకుతామా వాడికి, మనం ఎప్పుడు వాడికి చేతికి చిక్కుతామా, శోధిద్దామని చూస్తుంటాడు శత్రువు. వాడి నుండి కూడా మనల్ని తప్పించడానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈవేళ యుద్ధమున నిన్ను ఖడ్గబలం నుండి తప్పించేదను. వాడు మనకి యుద్ధం చేస్తూ ఉంటాడు కదా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, వాడిని ఎదిరించడానికి మనము శక్తి కలిగి ఉండాలని చెబుతూ ఉంటాడు కదా. అలాగే ఈ రోజు కూడా వాడిని ఎదిరించడానికి మనము శక్తి కలిగి ఉంటాము. కాబట్టి యుద్ధ దినమున నిన్ను తప్పించేదను, మనకి శక్తినిస్తాడు దేవుడు. యుద్ధ దినాన్ని, దుష్టుడు మన మీద చేయు యుద్ధాన్ని మనం ఎదుర్కోవడానికి మనకు శక్తినిస్తాడు. మన పక్షాన దేవుడు ఉండి మనల్ని తప్పిస్తాడు. అదే ఈ వాగ్దానం చేస్తున్నాడు. యుద్ధమున ఖడ్గ బలం నుండి నిన్ను తప్పిస్తాను, క్షామ దినమున నిన్ను తప్పిస్తాను, కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నారు. అదే విధముగా కీర్తన గ్రంథము 33:19 కూడా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇది కూడా మనకి వాగ్దానమే. ఆయన యందు భయభక్తులు గల వారి మీద దేవుని కృప నిలిచి ఉంటుంది అని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, మనం ఆయన యందు మెళకువగలిగి ప్రార్థన చేస్తూ ఉంటే చాలు, దేవుడు మనల్ని వీటన్నిటి నుండి తప్పిస్తాడు. ఆయన కృప మన మీద ఉంటుంది, ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. కాబట్టి వాటన్నిటి నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు కనుక దేవుని కృప కలిగి ఉందాము, దేవుని ఆశ్రయిద్దాము, దేవునిని వెంబడిద్దాము. ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవ స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. ఏ క్షామకాలమైనా, ఏ యుద్ధ బలమైనా ఎదురైనా మీరు మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రములు. చూస్తున్న బిడ్డలందరినీ మా ప్రభువా ఈ వాగ్దానాలతో మీరు ఆశీర్వదించండి. వారితో మీరు ఉండండి ప్రభువా. మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. శత్రు భయం లేకుండా చేయండి నైనా, దుష్టుల భయం లేకుండా చేయండి.
నాయనా మా ప్రభ ప్రమాదముల బారిన పడకుండా చేయండి. ఎన్నో ప్రమాదములు వింటున్నాం ప్రభ, వాటి బారిన పడకుండా చూస్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి, సంరక్షించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.